సో మ్యామ్ ఇవన్నీ చూసిన తర్వాత హ్మ్. కొంతమంది అంటే ఎలా ప్రిఫర్ చేస్తారు అంటే గోల్డ్, హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ అవును. లేదంటే స్టాక్స్. హ్మ్. ఇవి కాకుండా వేరే వాటిలో పెట్టడానికి కూడా ఇష్టపడరు. ఇంకా లేడీస్ అయితే స్పెషల్‌గా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అవును. సో వాళ్ళకేంటి అంటే మ్యామ్ వాళ్ళ తప్పు కాదు. అంటే వాళ్ళకది ఈజీ యాక్సెస్ ఉంది. పెద్దగా వేటి గురించి తెలుసుకోనవసరం లేదు. ఇందులో పెడితే అవును. లాస్ అవును. అయిపోతాము. అవును. లేదా ప్రొఫైల్ డౌన్ అయిపోతుంది. హ్మ్. అన్ని హ్మ్. ఆప్షన్స్ వాళ్ళకక్కడ ఏం అవును. కనిపించవు. అవును. వేసుకుంటే ఆర్నమెంట్ లాగా కనిపిస్తుంది. లేదు అంటే ఇన్వెస్ట్‌మెంట్ లాగా స్మార్ట్‌గా కనిపిస్తుందని ఈ కనిపిస్తుంది. 2 లైన్స్ మాత్రమే హ్మ్. వాళ్ళకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. అవును. సో అవును. అలాంటి టైంలో ఇవే కాకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? వాళ్ళు నమ్మిన వాటినే వాళ్ళ త్రూ వెళ్ళిపోవడం బెటర్ అంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా మన మొత్తం సేవింగ్స్ ఒక్కదాని మీదే పెట్టకూడదు కదండీ. ఓకే. వి ఆర్ నాట్ సేయింగ్ టు ద గోల్డ్. హ్మ్. గోల్డ్‌లో పెట్టొద్దని మేము చెప్పడం లేదు. గోల్డ్ స్కీమ్ కట్టొద్దని చెప్పట్లేదు. కానీ ఎంత? ఎంత పర్సెంటేజ్? ఎన్ని స్కీములు కడతారండి? 4 షాపుల్లో 4 స్కీములు అవసరమా? ఇజంట్ అంతే. ఇట్ రాంగ్? సో మిమ్మల్ని పెట్టొద్దని చెప్పట్లేదు. లిమిట్. ఓకే. మన దగ్గర ఒక 20,000 సేవింగ్స్ ఉంటే 5,000 పెట్టండి. తెచ్చి 20,000 గోల్డ్‌లో పెడతానంటే అది ఎంత తప్పు? హ్మ్. అది ఒక్కటి కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. 20,000 మనకి ఉన్నాయి అంటే ఒక 5,000 మాత్రమే మనం గోల్డ్‌లో పెట్టాలి. మిగతా 10,000 మనం ఏం చెప్పామో ఎస్ఐపీస్, ఈక్విటీ. ఇంకొక 5,000 ఎట్లా ఏంటంటే మన ఎమర్జెన్సీ కోసము ఒక హుహు. డెట్ ఫండ్స్‌లో కానీ, వాటిల్లో కానీ అలా మనం మేనేజ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒక టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్. ఇప్పుడు టర్మ్ ప్లాన్‌కి ఎలా లేదన్నా మంత్లీ ఓ 2,000 అవుతది. అంతే. హెల్త్ ప్లాన్‌కి మంత్లీ 2,000 అవుతది. ఇంకో 1,000 ఇంకేదైనా లిక్విడ్ కోసం. సో, ఈ 5,000 అలా పక్కన పెట్టుకోండి. టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్, మీ ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోండి. ఈ మిగతా ఏదైతే 10,000 ఉందో దాన్ని కంప్లీట్‌గా మీ లాంగ్ టర్మ్ గోల్స్‌కి ఈక్విటీలోనే పెట్టండి. ఇంకొక ఏదైతే మనం 5,000 చెప్పామో అది గోల్డ్‌లో పెట్టుకోండి. సో, హ్మ్. దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ఇట్ మోర్ సింపుల్. ఇంకా నేను జనరల్‌గా చూసేదేంటంటే మా దగ్గర కూడా అంటే వెరీ వెల్ అంటే వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచొస్తారు. వాళ్ళేం చేస్తారంటే కిట్టి పార్టీలు అండ్ కిట్టీస్. ఓకే. ఎంత ఎడ్యుకేట్ చేసినా వాళ్ళని మాత్రం నేను చేంజ్ చేయలేకపోతున్నాను. ఈవెన్ ఐ హావ్ టు అగ్రీ మై ఫెయిల్యూర్ ఇన్ దిస్ మేడం రిగార్డ్ ప్లీజ్ కిట్టి అనిపిస్తుంది. పార్టీలో ఏం చేస్తారో చెప్పరా నాకు? అయ్యో! అసలు మీరు నమ్మరండి. ఓకే. మేడమ్ ఉంటారు. అంటే ఓ పెద్ద కమ్యూనిటీస్‌లో వాళ్ళు వెల్ ఆఫ్. మళ్ళీ హ్మ్. మంచి మనీ వస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఒక 20,000, 30,000 అన్నా మాట్లాడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. 40,000 వచ్చేస్తూ ఉంటది. సో, ఈ మనీని తీసుకొనెళ్ళి ఈమె 4 కిట్టీల్లో జాయిన్ అవుతది. అక్కడ 10,000, 20,000, 10,000 బికాజ్ ఎవ్రీ వీక్ షీ వాంటెడ్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. కదా! ఆ! 4 కిట్టీలో ఉంటే 4 వీక్‌లు కవర్ అయిపోతుంది అంతే. గదా! అంతే. సో, ఒక కిట్టీలో బయటకెళ్తారు. ఒక కిట్టీలో అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారు. ఈ 40,000 ఈమె 4 కిట్టీల్లో వేస్తూ ఉంటుంది. ఆహా! ఆ కిట్టీ అమౌంట్ మళ్ళీ ఏం చేస్తది ఎళ్లి తీసుకొనెళ్లి ఏదో గోల్డ్ కొనుక్కోవడమో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ హస్బెండ్‌కి ఇచ్చేయటమో ఇంతే. సో, తన కోసం అంటే ఏం చేసుకుంటుంది? తనసలు ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కానీ, లేకపోతే ఇవి గాని అవన్నీ ఎక్కడ ఎందుకంటే కిట్టీ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఓకే. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనీ వచ్చేస్తది మీ చేతికి. హ్మ్. అది 1,00,000 రావచ్చు, 2,00,000 రావచ్చు, 3,00,000 రావచ్చు. ఫైన్. ఆ అమౌంట్‌ని మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళకే తెలీదు. హ్మ్. దానికొక లెక్కుండదు. హ్మ్. సో, దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. అంటే ఇప్పుడు మనం మనీ లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, మనీ ఉన్నవాళ్ళు చేసే పని ఇట్లా. ఓకే. సో, వాళ్ళకి మేము చెప్పేదేంటంటే, వెళ్ళొద్దు, ఎంటర్‌టైన్ అవ్వద్దని చెప్పట్లేదు. ఒక్క హ్మ్. కిట్టీకెళ్ళండి. మిగతా 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం డిస్కంటిన్యూ చేసి, కొంచెం ఆ అమౌంట్‌ని మీరు ఇలా ఎస్ఐపీస్ కానీ, వాటిల్లో కొంచెం చేసుకుంటూ ఉంటే బెటర్‌గా ఉంటుంది. ఓకే.